మూడో అధ్యాయము మొదటి 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. న్యాయాధిపతులు మూడో అధ్యాయము మొదటి 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయులు 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించు గిబియులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించడం లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. 5వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అర్మహరాయిము యొక్క రాజైన కూషా నృషత్తాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కూషా నిష్రత్తాయిమునకు దాసులుగా నుండిరి. 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అర్మనహరయ్యేము రాజైన కూషాన్ రిషత్తాయిము అతని చేతికి అప్పగించును. అతడు కూషాన్ రిషత్తాయిమును జయించెను. 11వ వచనం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. దేవుడి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడను గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్మెహోర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించడం లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆ జనాల్ని ఉండనిచ్చినాడు అని ఇక్కడ రాయబడతా వచ్చింది. చూడండి, మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులని ఏర్పరచుకుంటా వచ్చినాడు. వాళ్ళని ప్రత్యేకంగా ఉండమని చెప్తా వచ్చినాడు. మీరు ఈ లోకంలో ఉన్నటువంటి వారిలాగా మీరు ఉండకూడదు, మీరు ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండాలి అని చెప్పి అబ్రహాము నుంచి కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన పిలువబడతా వచ్చినాడు. అంతేకాదు అబ్రహాము నుంచి కూడా అందుకే ఏం చేస్తా వచ్చినాడంటే సున్నతిని వారి మధ్యలోకి తీసుకొస్తా వచ్చినాడు. సున్నతి దేనికి సాదృశ్యంగా ఉంటా వచ్చిందంటే ప్రత్యేకతకి సాదృశ్యంగా ఉంది, లేకపోతే ఆ ప్రత్యేకించబడిన వారు అని చెప్పడానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే వారిని ఈ లోకంలోంచి లేకపోతే ఈ లోక జనాంగంలోంచి వారిని ప్రత్యేకించినటువంటి వాడిగా దేవుడు ఉంటా వచ్చినాడు. వారికి కొన్ని ఆజ్ఞలను ఇస్తా వచ్చినాడు. చూడండి, వారిని దేవుడు వారు మొరపెట్టుకున్నప్పుడు ఐగుప్తులోంచి వారిని అద్భుత రీతిలో వారిని బయటికి తీసుకొస్తా వచ్చినాడు. తీసుకొని వచ్చి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి వాళ్ళని ప్రవేశింపజేస్తా వచ్చినాడు. వాళ్ళు ఆ యొక్క ప్రదేశంలోనికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేటువంటి విషయాలని చాలా చక్కగా ముందుగానే వాళ్ళకి వివరిస్తా వచ్చినాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం గమనించినట్లయితే ఈ మాటలు ఉంటాయన్నమాట. చూడండి, నీవు స్వాధీనపరుచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గెర్గాషీయులు, అమ్మోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత
నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. మొట్టమొదటిగా ఏం చేయమంటా ఉన్నాడంటే వాళ్ళ దేశాన్నంతటిని స్వాధీనపరచుకో అని చెప్తా ఉంటున్నాడు. స్వాధీనపరచుకోవాలి అని చెప్తా ఉంటున్నాడు. రెండోదిగా ఏం చెప్తా ఉంటున్నాడు అంటే వారిని హతము చేయాలి అని చెప్తా ఉంటున్నాడు. మూడోదిగా వారికి ఏం చెప్తా ఉంటున్నాడు, వారిని ఏం చేయాలంట, సంపూర్ణంగా నిర్మూలం చేయాలి అని చెప్తా ఉంటున్నాడు. నాలుగోదిగా ఏం చెప్తా ఉంటున్నాడంటే ఆ అక్కడే ఉంది చూడండి, రెండో వచనంలో వారితో నిబంధన చేసుకొనకూడదు అని చెప్తా ఉన్నాడు. చాలా క్లియర్ గా చెప్పాడు. తర్వాత ఆ ఐదోదిగా ఏం చెప్తా ఉంటున్నాడు అంటే వారిని కరుణింపకూడదు అని చెప్తా ఉంటున్నాడు. అంతేనా? ఇంకా మూడో వచనంలో చూడండి, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు కదా. తర్వాత ఆ నాలుగో వచనంలో అంటే వారితో పెళ్లి చేసుకోవద్దు, లేకపోతే వారితో సంబంధం పెట్టుకోకూడదు అని చాలా క్లియర్ గా మూడో వచనంలో చెప్తా ఉంటున్నాడు. తర్వాత నాలుగో వచనంలో మనం గమనించినట్లయితే నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. కాబట్టి ఇవన్నీ చాలా అంటే వారి యొక్క దేవతా స్తంభములను, వారి యొక్క ఆచారాలని, వారి యొక్క పద్ధతులని, వాటినంతటిని కూడా మీరు సంపూర్ణంగా నాశనం చేయాలని వాళ్ళకి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే చూడండి, వీళ్ళు చూడండి అందరూ అందరూ తప్పిపోయినారు. ఆ ప్రతి ఒక్క ట్రైబ్ అంటే ప్రతి ఒక్క వాళ్ళలో ఉన్నటువంటి ఇస్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పిపోతా వచ్చినారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం గమనించినట్లయితే యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమున స్వాధీనపరుచుకున్నది. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోన్ ఇయ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడి నుండి పారదోలి దాన్ని స్వాధీనపరచుకుంటారు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటి వాళ్ళు యూదా వాళ్ళు కదా. చూడండి, వాళ్ళు ఏం చేసినారంట, మన్య దేశమును స్వాధీనపరుచుకున్నారంట, కానీ మైదాన దేశాన్ని వాళ్ళు ఏం చేసినారంట, స్వాధీనపరచుకోలేకపోతా వచ్చినారు. కాబట్టి యూదా వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అవుతా వచ్చినారు కదా. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇంకొక వాళ్ళు ఆ 21వ వచనం చూడండి, 21వ వచనం, యెరూషలేములో నివసించు ఎబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు, ఎబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. రెండోదిగా మనం గమనించినట్లయితే బెన్యామీను వంశస్థులు కూడా ఏం చేస్తా ఉంటున్నారంటే వీళ్ళు కూడా ఎవరిని వెళ్ళగొట్టలేకపోతా వచ్చినారు, ఎబూసీయులను వెళ్ళగొట్టలేకపోతా వచ్చినారు. కాబట్టి వీళ్ళు కూడా ఫెయిల్ అయిపోతా వచ్చినారు అనమాట కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే ఆ బెన్యామీను వంశస్థులు కూడా ఫెయిల్ అయిపోతా వచ్చినారు వెలగొట్టేటువంటి విషయంలో. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 27-28 వచనాలు, అదే 1వ అధ్యాయము 27-28 వచనాలు మనం గమనించినట్లయితే మనష్షీయులు బెత్షాయిను దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లయీమును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఏలయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే మనష్షే గోత్రపు వారు కూడా మనష్షే వంశపు వారు గోత్రపు వారు కూడా ఇక్కడ ఎవరిని వెళ్ళగొట్టలేకపోతా వచ్చినారంటే కనానీయులను వెళ్ళగొట్టడంలో ఫెయిల్ అయిపోతా వచ్చినారు కదా. కాబట్టి ప్రతి ఒక్క వంశం తర్వాత మనం గమనించినట్లయితే 29వ వచనంలో ఎఫ్రాయిమీయులు కూడా గెజర్లో ఉన్నటువంటి కనానీయులను వెళ్ళగొట్టలేనటువంటి వారిగా, జెబూలూనియలను వెలగొట్టలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అని రాయబడతా వచ్చింది. క్షమించండి, ఆ కనానీయులను. అదే విధంగా 30వ వచనంలో మనం గమనించినట్లయితే జెబూలూనియులు కూడా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే కనానీయులను వెళ్ళగొట్టలేకపోతా వచ్చినారు. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఆ తర్వాత ఆషేరు వంశస్థులు, ఆ తర్వాత నఫ్తాలి వంశస్థులు 31-32 వచనాల్లో ఆషేరు వంశస్థుల గురించి రాయబడతా వచ్చింది. 32వ వచనంలో నఫ్తాలీయుల గురించి రాయబడతా వచ్చింది. ఈ విధంగా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా దాను వంశస్థులు కూడా 34వ వచనంలో చూడండి, అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక
మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి అని రాయబడతా వచ్చింది కదా. కాబట్టి ఈ విధంగా మనం గమనించినట్లయితే ఆ ప్రతి ఒక్కరు కూడా యోసేపు ఇంటి వారు కూడా వెళ్ళగొట్టలేకపోతా వచ్చినారు అని రాయబడతా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆ అక్కడ దేవుడు చెప్పినటువంటి, అంటే దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా వచ్చినాడు. ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా వచ్చినాడంటే, మనం చదువుకుంటా వచ్చినాం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో, మీరు వెళ్తానే ఏం చేయాలంటే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా మీరు వెళ్ళగొట్టాలి. ఎందుకు వెళ్ళగొట్టాలంటే వారితో మీరు ఏ విధమైనటువంటి సంధి చేసుకోకూడదు, వారితో మీరు బియ్యం అందుకోకూడదు, వారిని కరుణించకూడదు కదా. వారిని సంపూర్ణంగా సమూలంగా మీరు నాశనం చేయాలి. లేకపోతే వారి యొక్క ఆచారాలని, వారి యొక్క కట్టడల్ని, వారి యొక్క దేవతల్ని, దేవతా స్తంభాలని, వీటన్నిటిని నిర్మూలం చేయాలంటే వీళ్ళందరూ కూడా చేసేటువంటి విషయంలో ఫెయిల్ అయిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఇంకా మిగతా వాళ్ళని గమనించినట్లయితే, మిగతా వంశస్థులు వాళ్ళని గమనించినట్లయితే రూబేను, గాదు, తర్వాత మనషే అర్ధగోత్రపు వాళ్ళు అసలు ఈ యోర్దాన్ యువతల పక్కకే రాలే. అసలు ఇంకా వాళ్ళ యోర్దాన్ అవతల పక్కనే ఉండిపోతా వచ్చినారు. వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు ఇంకా అట్లనే ఉండిపోతా వచ్చినారు కదా. కాబట్టి మనం గమనించినట్లయితే వాళ్ళు ఆ యొక్క దేవుని ఆ మాటకి విధేయత చూపించేటువంటి విషయంలో, లేకపోతే దేవునికి విధేయత చూపించేటువంటి విషయంలో వాళ్ళు తొలగిపోయినటువంటి వారిగా, లేకపోతే ఫెయిల్ అయిపోయినటువంటి వారిగా వాళ్ళ జీవితాల్లో ఉంటా వచ్చినారు కదా. అదే వాళ్ళకి చాలా ఆ నష్టాన్ని చేకూర్చినటువంటిదిగా ఉంటూ వచ్చింది. అందుకే మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందంట. కాబట్టి ఎంతగా వీళ్ళు పడిపోతా వచ్చినారంటే, ఎంతగా వీళ్ళు దిగజారిపోతా వచ్చినారంటే, దేవుడు వారిని ఎంత అద్భుత రీతిగా ఆ యొక్క ఐగుప్తు దేశములోంచి తీసుకొచ్చినాడో దాన్ని మర్చిపోయినటువంటి ఆ యొక్క తరం వస్తూ వచ్చిందంట. ఎందుకు వస్తూ వచ్చిందంటే, మనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు అదే చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడంటే, ఆ 7వ అధ్యాయం 4వ వచనంలో, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, కాబట్టి నువ్వు వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళందరినీ తరిమివేయాలి. వీళ్ళు తరిమి వేయనటువంటి కారణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, వాళ్ళు వాళ్ళని మళ్లించి వేసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి పనిని మన జీవితాల్లో తూచా తప్పకుండా మనం నెరవేర్చేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మన పాత జీవితాన్ని, మన యొక్క పాత పద్ధతుల్ని, లేకపోతే మనము సంపూర్ణంగా నిర్మూలించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు, మనం గమనించినట్లయితే మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకుంటా వచ్చినాడు కదా. చూడండి, మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకుంటా వచ్చినాడు. చూడండి, ఆ అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక, క్షమించండి, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము ఆ 17, 18 వచనాలు 16 నుంచి కలిసి ఉన్నాయి. ఆ దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి కదా. చాలా క్లియర్ గా చెప్తా ఉంటున్నాడు కదా. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు కదా. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ కదా. ఇశ్రాయేలీయులకు కూడా ఎంత క్లియర్ వాళ్ళని ప్రత్యేకపరిచినాడు. అనేక రకాలైనటువంటి జనాలు ఉంటే దేవుడు కేవలం ఇశ్రాయేలీయులను ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఏర్పరచుకొని వాళ్ళని ప్రత్యేకపరుస్తా వచ్చినాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వాళ్ళని ప్రత్యేకపరుచుకొని వాళ్ళని దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే ప్రత్యేకిస్తా వచ్చినాడు. కానీ వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఈ లోకములో వారితో కలిసిపోతా వచ్చినాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తా వచ్చినాడంట. చూడండి, ఇక్కడ అదే
ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి మనం కూడా మనల్ని కూడా దేవుడు ప్రత్యేకిస్తా వచ్చినాడు కదా. ఆ తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకే ఈ లోకానికి పంపించి కదా, నిన్ను నన్ను ఆయన రక్షించుకొని ఈ లోకములోంచి ప్రత్యేకించినాడు. కాబట్టి మనం కూడా ప్రత్యేకంగా ఉండాల. మనం కూడా పవిత్రంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఆ ఆ విధంగా చూడండి, మనం కూడా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మనం ఎప్పుడైతే ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించకుండా ఈ లోకంతో మనం కలిసిపోయినటువంటి వారంగా ఉంటూ వస్తామో, మనం ఏమైపోతామంటే దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. చూడండి, ఉమ్, తీతుకు రాసినటువంటి పత్రిక, ఆ 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఏం చేసినాడు, మన కోసం ఆయన ఏం చేసినాడు అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు ఏం చేసినాడంట, అర్పించుకున్నాడంట కదా. ఆ ఇక్కడ సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకున్నాడంట. కాబట్టి ఆయన మనల్ని పవిత్రపరుచుకున్నాడు. ఎందుకు? ఆ సత్క్రియలు చేయడానికి. అంతేకాదు, ఆ అంతేకాదు తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి ఆయన తను తానే మన కొరకు అర్పించుకుంటా వచ్చినాడు. తర్వాత అంతేకాదు సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచిస్తా వచ్చినాడు. కాబట్టి మనల్ని ఆ విధంగా విమోచించి మనల్ని ప్రత్యేకంగా ఉండడానికి ఆయన మనల్ని పిలుస్తా వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనం ఈ లోకంతో కలిసిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. మనం ఏ విధంగా కూడా ఈ లోకంతో కలిసేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. ఈ లోక అందుకే ఆ చూడండి, ఆ అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఏమనుందంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది కదా. కాబట్టి మనం అవిశ్వాసంతో సాంగత్యం చేయకూడదు, అవిశ్వాసంతో కలిసిపోకూడదు, అవిశ్వాసంతో జోడిగా ఉండకూడదు కదా. మనం ఎవరితో మన జోడి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారితో మన జోడి ఉండాలి కదా. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 28, 29 వచనాల్లో ఆయన ఏం చెప్తా ఉంటున్నాడంటే, మీరు ఎవరితో కాడి మోయాలంట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది కదా. మనం గమనించినట్లయితే మన కాడి ఎవరితో పాటు మనం మోయాలంటే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు. మనం యేసుక్రీస్తు ప్రభువారితో పాటు జోడిగా ఉండాలి. అంతేకాదు విశ్వాసంతో మనము జోడుగా ఉండాలి. అంతేగాని అవిశ్వాసంతో మనము ఏ ఏ మాత్రం కూడా మనము జోడుగా ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు. అంతేకాదు ఈ లోక స్నేహము దేవునికి ఏమని రాయబడతా వచ్చింది, వైరము కదా. కాబట్టి మనము ఈ లోక స్నేహాన్ని మనము కోరుకోకూడదు. మనము ఈ లోకంలో ఉండాలి, లోకంతో కలిసిపోకూడదు. అంతేకాదు మనం ఏం చేయాలంటే ఈ లోకంలో చేసేటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఏం చేయాలంటే మనం ఆ ఏమైతే పొందుకుంటా వచ్చినామో దాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మనం ఏం చేయాలంటే ప్రకటించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. దాన్ని మనం చెప్పేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఈ లోకానికి మనం వెలుగుగా ఉండాలి కదా. ఈ లోకంలో మనం సాక్షులుగా ఉండాలి. ఆ విషయంలో మనం ఈ లోకంలో మనము ఈ లోకం వారితో కలిసేటువంటి వారంగా ఉండాలి. కానీ వేరే విషయాల్లో వేటిలో కూడా మనము కలిసేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకుంటా వచ్చినాడు కదా. అంతేకాదు మనల్ని సమస్త దుర్నీతి నుండి ఆయన విమోచించి ఆ ఆ యొక్క మంచి కార్యాలను చేయడానికి కదా ఆయన మనల్ని ఆ ఏర్పరచుకుంటా వచ్చినాడు, పవిత్రపరుచుకుంటా వచ్చినాడు, తన సొత్తుగా చేసుకుంటా వచ్చినాడు. కాబట్టి మనము ఆ విధంగా మనము ప్రత్యేకంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఆ ఇక్కడ ఇశ్రాయేలీలు మనం గమనించినట్లయితే ఆ విషయంలో వాళ్ళు పడిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. వాళ్ళు ఆ విధంగా ప్రత్యేకంగా ఉండలేకపోతా వచ్చినారు కదా. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే చూడండి,
వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఆ, 5, 6 వచనాలు మనం గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనాలు మనం గమనించినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఇబ్బీసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. చూడండి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి వెళ్తే దేవుడు చెయ్యొద్దన్నటువంటి పని అంటే దేవుడు చాలా క్లియర్ గా వాళ్ళకి ఆజ్ఞిస్తా వచ్చినాడు. మీరు ఏ మాత్రం కూడా వాళ్ళతో కలసకూడదు, వారితో బియ్యం అందుకోకూడదు అని చెప్పినప్పటికి కూడా వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే వారి కుమారులని కుమార్తెలని పెళ్లి చేసుకొని ఆ, వాళ్ళు ఆ విధంగా ఏం చేస్తా వచ్చినారంటే వారి దేవతలను పూజిస్తా దేవునికి దూరం అయిపోయినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారితో కలిసిపోయినాం అంటే మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మనం కూడా దేవునికి దూరం అయిపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం. అంతేకాదు, చూడండి మనం గమనించినట్లయితే ఉమ్, 7వ వచనంలో, అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి కదా. కాబట్టి మనం గమనించినట్లయితే వాళ్ళు ఎంత దారుణంగా ఎంతగా పడిపోతా వచ్చినారంటే దేవుణ్ణే మర్చిపోయినారంట. వాళ్ళు 400 సంవత్సరాలు వాళ్ళు ఆ యొక్క బానిసత్వంలో ఉంటే అటువంటి వారిని దేవుడు విడిపించి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ యొక్క అరణ్యములో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి మధ్యలో చేసి వారిని ఆ యొక్క వాగ్దాన దేశంలో ఆయన ప్రవేశింపజేస్తే వారిని ప్రత్యేకపరుచుకొని వారిని ప్రవేశింపజేస్తే వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఆ అక్కడ ఉన్నటువంటి వారితో బియ్యం అందుకొని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారితో సహవాసం చేసి వారితో సంబంధం పెట్టుకొని, లోకంతో సంబంధం లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారందరితో సంబంధం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇది మనకు ఒక హెచ్చరిక. దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకుంటూ వచ్చినాడు. ఆయన మనల్ని విమోచించుకొని మంచి కార్యాలను చేయడానికి మనల్ని పవిత్రపరచుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనము ప్రత్యేకపరచబడినటువంటి వారం, ఆయన కుమారులం కుమార్తెలంగా మనం పిలువబడతా వచ్చినాం. కాబట్టి అటువంటి వారం మనం ఎట్లా ఉండాలంటే ఈ లోకంతో సాంగత్యం చేసేటువంటి వారంగా, లోక స్నేహాన్ని చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు, దూరంగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి వారితో మనం దూరంగా ఉండాలి. ఆ విధంగా లేకపోతే మన జీవితాల్లో ఏమైతే వస్తుందంటే మనము దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది కదా. మనం కూడా ఆ ఇశ్రాయేల్ ఏ విధంగా అయితే యెహోవా సన్నిధిలో దోషులైపోతా వచ్చినారో మనం కూడా దోషులయ్యేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి అది మనం గమనించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఇది ఒక మనకి హెచ్చరిక. కాబట్టి లోక స్నేహం మనం చేయకూడదు. ప్రత్యేకంగా యవనస్తులంగా యవనస్తులైనటువంటి వాళ్ళు ఈ లోక స్నేహం చాలా అంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు, ప్రతి ఆడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా, అక్కడికి వెళ్దాం, ఏం కాదులే, అక్కడ పలానా చోటికి పోదాం. క్లియర్ గా వీ హ్యావ్ టు క్లియర్లీ సే దాట్ నో, నేను అక్కడికి రాను అని చెప్పేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నేను అక్కడికి రాను, అలాంటి స్థలానికి రాను అనేటువంటి వారు స్నేహం చెయ్యాల. ఎంతవరకు అంటే ఏమంటే ఏమి, ఏదంటే ఏది, అంతే అంతవరకే ఉండాలి. కానీ మనం వారితో కలిసిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి వీళ్ళు ఇక్కడ కలిసిపోతా వచ్చినారు వాళ్ళతో, వాళ్ళతో సంబంధం పెట్టుకుంటూ వచ్చినారు. ఎప్పుడైతే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటూ వచ్చినారో దేవునితో సంబంధం వాళ్ళకి తొలగిపోయినటువంటిదిగా ఉంటూ వచ్చింది. కాబట్టి అందును బట్టి ఏమైపోతా వచ్చిందంటే చూడండి, 8వ వచనం, అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అర్మహరాయిము యొక్క రాజైన కూషన్ రిషత్తాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కూషన్ నిష్రత్తాయిమునకు దాసులుగా నుండిరి. కాబట్టి దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే వాళ్ళకి బుద్ధి కలిగించడానికి, మనం మొదటి వచనంలో చదువుకుంటా వచ్చినాం కదా, వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడంట, శోధిస్తా వచ్చినాడంట కదా. ఆ మనము అదే 4వ వచనము చివరి భాగంలో కూడా అదే ఉంటా వచ్చింది. వాళ్ళని శోధించడానికి పరిశోధించడానికి ఆ జనులను ఉండనిచ్చినాడంట. కాబట్టి ఆ వాళ్ళని శోధించడానికి పరిశోధించడానికి లేకపోతే వాళ్ళకి నేర్పించడానికి దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే వాళ్ళని ఆ యొక్క రాజుకి అప్పగించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. వాళ్ళని దాసులగుటకు అమ్మి వేసినాడంట. కాబట్టి
మనం కూడా ఎప్పుడైతే మన జీవితాల్లో మనం కాంప్రమైజ్ అవుతామో, అంటే ఈ లోకంతో కాంప్రమైజ్, ఈ లోకంలో ఉన్నటువంటి వారితో కాంప్రమైజ్, ఆ, లేకపోతే ఈ ఈ యొక్క మన శరీరానికి కాంప్రమైజ్, ఈ విధంగా మనము కాంప్రమైజ్ అవుతాము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ మనల్ని అమ్మివేస్తాడు అనమాట. అంటే మనల్ని శిక్షించడానికి ఆయన ఆ పూనుకుంటాడు అనమాట. చూడండి, అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే 12వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఆ 5వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆ నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. కాబట్టి ఆయన మనల్ని కూడా, మనం కూడా ఆ విధంగా తప్పిపోయినట్లయితే ఆయన మనల్ని శిక్షించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా వారిని శిక్షించడానికి ఆయన పూనుకుంటూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలీలు 9వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు ఏం చేసినారంట? ఇశ్రాయేల్ ఏం చేసినారు? యెహోవాకు మొరపెట్టుకొనగా ఏం చేసినాడంట? యెహోవా, చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని ఏం చేసినాడంట? రక్షించినాడు. ఒత్నీయేలు అనేటువంటి మాటకి, లేకపోతే ఆ పేరుకి అర్థం ఏంటంటే లయన్ ఆఫ్ గాడ్ అని అర్థం అన్నమాట కదా. చూడండి, ఒత్నీయేలుని దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఒత్నీయేలు రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా గమనించినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మన కొరకే రక్షకుడిగా పంపిస్తా వచ్చినాడు. ఆయన ఎవరంట? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆ పెద్దల్లో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. చూడండి, గమనించినట్లయితే ఒత్నీయేలు కూడా యూదా వంశస్థుడే. ఆ ఆ, ఈ ఒత్నీయేల్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే, మొదటి అధ్యాయంలో కాలేబు యొక్క కుమార్తె అయినటువంటి అక్సాని పెళ్లి చేసుకుంటా వచ్చినాడు ఒత్నీయేలు కదా. ఆయన కిర్యత్ సెఫేరు అనేటువంటి పట్టణాన్ని కొల్లగొట్టి దాన్ని స్వాధీనం చేసుకొని, ఆ తద్వారా అక్సా, కాలేబు యొక్క కుమార్తె అయినటువంటి అక్సాని పెళ్లి చేసుకుంటా వచ్చినాడు అనమాట కదా. ఈయన కూడా యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి వాడే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదా గోత్రపు సింహముగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని రక్షించుకుంటా వచ్చినాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులను కూడా ఒత్నీయేలు రక్షిస్తా వచ్చినాడు కదా. ఎట్లా రక్షిస్తా వచ్చినాడంటే 10వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అర్మన్హారీము రాజైన కూషాన్ రిషత్తయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషాన్ రిషత్తయిమును జయించెను కదా. ఎట్లా ఒత్నీయేలు ఆ రక్షించినాడంటే ఇశ్రాయేలీలని, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది కదా. కాబట్టి దేవుని ఆత్మ ఆ, మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా పనిచేసినట్లయితే మనం అనేకమైనటువంటి గొప్ప కార్యాలని మన జీవితాల్లో మనం చేసేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి ఆ చూడండి, మనం గమనించినట్లయితే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం గమనించినట్లయితే చాలా సంగతులు చెప్పబడతా వచ్చినాయి. మనము దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి ఎప్పుడైతే మనము ఆత్మ చేత నడిపింపబడతా వస్తామో, మనము అజ్ఞానుల వల్ల కాక జ్ఞానంగా మనం నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అంతేకాదు, మనము అవివేకులంగా కాకుండా వివేకులంగా మనం నడుచుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ, కాబట్టి మనం దేవుని ఆత్మ మన జీవితాల్లో పనిచేసేటువంటిదిగా ఉంటూ రావాలి కదా.
కాబట్టి కల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 16వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, మనం ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఆ మనము ఎటువంటి ఆ, మనము ఫలిస్తాము అనేటువంటిది కూడా అక్కడ చాలా చక్కగా రాయబడతా వచ్చింది. చూడండి 18వ వచనం, గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా. కాబట్టి మనము ఆత్మ చేత నడిపింపబడినట్లయితే శరీర కార్యాలు మన జీవితంలో మనం చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. అంతేకాదు, దేవుని ఆత్మ ఒత్నియేలు మీదకి వచ్చింది కాబట్టి ఆ ఆయన దే ఆ యొక్క విజయాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దేవుని ఆత్మ ఆయన్ని నడిపించి ఆ శక్తిపరిచి బలపరుస్తూ వచ్చింది. ఆయన సొంతంగా ఆయన చేసినటువంటిది కాదు. అందుకే మనం గమనించినట్లయితే చూడండి, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతారంట? ఆ శక్తి పొందుతారు. కాబట్టి పరిశుద్ధాత్మ మన జీవితాల్లో పనిచేస్తున్నట్లయితే మనం శక్తి పొందుకునేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా శక్తిని పొందుకొని మనం దేవుని కొరకు అనేకమైనటువంటి గొప్ప కార్యాలని మన జీవితాల్లో మనం చేసేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. తద్వారా ఏమొస్తుందంట చూడండి, ఇక్కడ ఏమొచ్చిందంట చివరగా వాళ్ళకి. చూడండి 11వ వచనంలో మనం గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం, అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనుచు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని ఆత్మ పనిచేస్తా వస్తుందో, దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడతా వస్తామో, శరీర క్రియలను విడిచి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మనం జరిగించి ఎంతో మందికి మనం మాదిరికరంగా ఉంటూ వస్తాము. ఇక్కడ ఒత్నీయేలు కూడా అనేక మందిని రక్షిస్తా వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా ఆ మనము ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను మనం జరిగించి అనేక మందికి మనము మా మాదిరిగా మనం ఉంటూ వస్తామో, అప్పుడు ఏమవుతుందంట? నెమ్మది ఉంటుంది. మనకు మాత్రమే కాదు కానీ మన చుట్టూ ఉండేటువంటి వారికి కూడా నెమ్మది శాంతి కలిగేటువంటిదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం రెండు రకాలైనటువంటి జనాలను మనం చూస్తా వచ్చినాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు, వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఆ దేవుడు దేవుని మాటకి అవిధేయత చూపించి దేవుడు చేయకూడనటువంటి పనులన్నింటినీ కూడా చేసి వాళ్ళని దేవుడు ప్రత్యేకపరుచుకుంటే వాళ్ళు ఆ విధంగా ఉండకుండా ఈ లోకంతో కలిసిపోయి, లోకంలో ఉన్నటువంటి వారితో కలిసిపోయి వారు దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అయితే ఒత్నీయేలు దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడిగా ఉంటూ వచ్చి ఆ ఆయన మాత్రమే కాదు కానీ ఇస్రాయేల్ అందరినీ రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు, ఇస్రాయేల్ అందరికి కూడా సమాధానం తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనము ఏ విధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆ కాబట్టి ఆ విధంగా ఉంటున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.